Hello my dear friends and masters, welcome back to our channel వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహాపత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణానికి, సమస్త విశ్వానికి, విశ్వంలో ఉన్న సమస్త గురుమండలికి, అలాగే కాంతికి, భూమాతకి, పంచభూతాలకి, సమస్త మూగజీవులకి నా యొక్క స్వయానికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యు మేడం. లక్ష్మి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మన గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రి మాస్టర్ గారికి, మరి వంశీకిరణ్ మాస్టర్ గారికి, రామ్తా మాస్టర్ గారికి, ఓషో మాస్టర్ గారికి, విశ్వంలోని గురువులందరికీ కూడా నా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి పాదాభివందనాలు, ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు అవకాశం ఇచ్చిన స్వప్నేశ్వర్ మేడం గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. వన్నెస్ వెజిటేరియనిజం ద యంగెస్ట్ లేడీ గురు క్రియేటర్ స్వప్నేశ్వరి మేడం గారికి హృదయపూర్వకమైన ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని ప్రస్తుత వర్తమాన క్షణానికి మరియు నా స్వయానికి, ఈ వర్తమాన క్షణంలోని సమస్త ప్రాణకోటికి కూడా, నా మూగజీవులకి అన్నిటికీ, కాంతి జీవులకు అందరికీ కూడా నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. వీక్షిస్తున్న ప్రతి ఒక్క మాస్టర్ కి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ. మేడం నా వాయిస్ ఓకేనా? మేడం మేడం వాయిస్ ఓకేనా? నేను వెనక్కి వెళ్ళిపోతా కదా, నాకేం తెలియదు, అందుకని. ఓకే అలాగే మేడం. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్. మరి ఒక మంచి అద్భుతమైన జ్ఞానంతో మీ ముందుకు వచ్చాము. ఆదరించండి, ఆశీర్వదించండి మాస్టర్స్. అందరికీ కూడా, వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా. మైండ్ మేనేజ్మెంట్ బుక్ అత్యధికంగా అమ్ముడైన 7 మైండెడ్స్ ఫర్ సక్సెస్, హ్యాపీనెస్ అండ్ ఫుల్ఫిల్మెంట్ పుస్తక రచయిత నుంచి ద సైన్స్ ఆఫ్ మైండ్ మేనేజ్మెంట్, నవ్విన్ తెలుగు, స్వామి ముకుందానంద. ది సైన్స్ ఆఫ్ మైండ్ మేనేజ్మెంట్. అయితే ఈ బుక్ పీఠిక తెలియజేసుకుందాం. పీఠికకు వచ్చేసి, మన జీవిత అనుభవాల నాణ్యతను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనసు యొక్క ప్రాముఖ్యతను గ్రహించడం ప్రారంభిస్తాం. మన సుఖ దుఃఖాల అనుభూతిని సృష్టించేది ఇదే. అది దారి తప్పినట్లయితే మన అంతర్గత ప్రసన్నతలను నాశనం చేసి దుఃఖభూయిష్టమైన ఆలోచనల పరంపరలోకి లాగివేస్తుంది. అది మనసుకి సమర్థవంతమైన శిక్షణ అందించినప్పుడు అది ఆశావాదం, సంతృప్తి, దృఢ సంకల్పం మరియు ఆనందం వైపు నడిపిస్తుంది. అందుకే వేద గ్రంథాలు మన బంధనానికి, మోక్షానికి కూడా మనస్సే కారణమని సరిగ్గా గుర్తించాయి. మనసు సారవంతమైన క్షేత్రం లాంటిది. మీరు దాన్ని బాగా సాగు చేస్తే అది ఆకర్షణీయమైన మొక్కలతో మరియు అందమైన పువ్వులతో వికసిస్తుంది. నిర్లక్ష్యం చేస్తే ఫలితం భయానకంగా ఉంటుంది. పిచ్చి, కలుపు మొక్కలు మరియు ముళ్ళ పొదలతో నిండిపోతుంది. అదే విధంగా మనసు అనంతమైన శక్తి సామర్థ్యాలతో నిండి ఉంటుంది. మనసు యొక్క తోటమాలిగా అది ఎప్పుడు ఫలకరంగా ఉండేలా మనం దాన్ని చక్కగా పరిరక్షించుకోవాలి. జీవితంలో మన ప్రధాన కర్తవ్యం ఏమిటంటే
మన మనసును ఉత్కృష్టమైన ఆలోచనలు మరియు గొప్ప భావాలతో వికసించేలా చేసుకోవడం. మనం జీవితంలో నేర్చుకోగలిగే అత్యంత ఉపయోగకరమైన నైపుణ్యాలలో ఒకటైన మనసు నిర్వహణ మరియు మనసు యొక్క శక్తి సామర్థ్యాల రహస్యాల గురించి తెలుసుకోవడం ద్వారా ఈ కర్తవ్యాన్ని నెరవేర్చుకోవచ్చు. విజయం సాధించిన వారి యొక్క విలక్షణత ఏమిటంటే వారు తమ మానసిక వనరులను చక్కటి క్రమశిక్షణలో ఉంచే సామర్థ్యం కలిగి ఉంటారు. వారెల్లప్పుడూ సంతోషంగా మరియు స్ఫూర్తితో ఉండటానికి తమ ఆలోచన సరళిని తెలివిగా ఎంచుకుంటారు. తమ మనసు యొక్క యజమానులైన వారు తమ ఆలోచనలను శక్తిని తమ ఆశయాలు లక్ష్యాలపై కేంద్రీకరించడానికి మొగ్గు చూపుతారు మరియు ప్రతికూల భావోద్వేగాలను నిరుపయోగమైన బ్యాగేజీగా వెంటనే విడిచిపెడతారు. లోపల ఎన్నటికీ తరగని ఊటలా ఉన్న ప్రేరణ యొక్క వనరును ఎలా వాడుకోవాలో వారికి తెలుసు. ఆ విధంగా వారు మరింత ప్రభావవంతమైన మానవులుగా ముందుకు సాగుతారు. దీనికి భిన్నంగా తమ భావోద్వేగాలకు బానిసలుగా మిగిలిపోయిన వారు కూడా ఉన్నారు. వారి ఆలోచనలను మరి భావాలను నియంత్రించుకోలేక వారు చుట్టూ ఉన్న పరిస్థితులకు బలైపోతారు. ఆనందానికి కారణం బాహ్య స్థితులలో ఉందని వారు భావిస్తారు. తాము సంతోషంగా ఉండాలంటే ఇతరుల ప్రవర్తన మారాలని లేదా పరిస్థితులు మారాలని తీవ్ర ఉత్కృష్టతో ఉంటారు. అందుకే బాహ్య పరిస్థితులతో నిరంతరం పోరాడుతూనే ఉంటారు. బదులుగా వారు తమ మనసును మెరుగుపరుచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తే అది సులభం కాదా? అలా చేసి ఉంటే వారు తమలోనే ఒక దోషరహితమైన మరియు నమ్మకమైన స్నేహితుడిని కనుగొని ఉండేవారు. అందుకే మనసు నిర్వహణ విజ్ఞానాన్ని సొంతం చేసుకోవడానికి కొంత సమయాన్ని కేటాయించినా సరే అది ఎన్నో లాభాలతో మీ జీవితాన్ని శాశ్వతంగా సుసంపన్నం చేస్తుంది. ఈ పుస్తకం చదవడానికి మీరు మీ విలువైన సమయాన్ని కేటాయిస్తున్నారంటే మీరు మీ మనసుకు శిక్షణ ఇచ్చే విలువను గుర్తించారని తెలుస్తుంది. ఈ పుస్తకంలో మీరు మీ జీవితాన్ని మార్చుకోవడానికి శక్తివంతమైన పద్ధతులను కనుగొంటారు. వీటిలో చింతన, కాంటెంప్లేషన్, స్వీయ ధృవీకరణ, సెల్ఫ్ అఫర్మేషన్, మనోనేత్ర చిత్రీకరణ, విజువలైజేషన్, బుద్ధియోగం, యోగా ఆఫ్ ద ఇంటెలెక్ట్, రూప ధ్యానం మరియు భగవత్ శరణాగతి, సరెండర్ ఆఫ్ ద సుప్రీం వంటి వాటిని కనుగొంటారు. భారత చరిత్రలో 5వ మూల జగద్గురులైన జగద్గురు శ్రీ కృపాలజీ మహారాజ్ గారి నుండి ఈ రహస్యాలను నేను తెలుసుకున్నాను. ఈ సూత్రాలను తన జీవితానికి ఆచరణాత్మకంగా అన్వయించుకోవడంలో వారు నాకు వ్యక్తిగతంగా 25 సంవత్సరాలు శిక్షణనిచ్చారు. ఆ అనిర్వచనీయమైన అనుభవం నుంచి నేను పొందినది మాటలకే అతీతమైనది. దినదిన ప్రవర్ధమానమైన ప్రేమ, జ్ఞానము, దివ్యానందముల యొక్క ఒక వెలకట్టలేని నిధిని ఈ అభ్యాసం అందిస్తుందని చెప్తే సరిపోను. నేను వారి నుండి పొందిన దివ్య జ్ఞానాన్ని అందరికీ పంచే ముఖ్య పనిని మహారాజ్ జీ నాకు అప్పగించారు. 3 శతాబ్దాలకు పైగా నాకు జీవిత ఉద్దేశం ఇదే. ఆ లక్ష్యంతో నేను ప్రాచీన వేద గ్రంథాలను ఇంకా ప్రపంచంలోని అన్ని ప్రధాన తూర్పు పాశ్చాత్య మత సాంప్రదాయాల గ్రంథాలను విస్తృతంగా అధ్యయనం చేశాను. అంతేకాక భారత చరిత్రలో కబీర్, తులసీదాస్, నర్సీ మెహతా, తుకారాం, మీరాబాయి, గురునానక్, ఏక్నాథ్, సూర్దాస్ మరియు మరెందరో గొప్ప సాధువుల బోధనలను నేను పరిశీలించాను. నేను బోధించే సూత్రాల సార్వత్రికతను ఎత్తి చూపడానికి ఈ సాధువులు మరియు శాస్త్ర గ్రంథాలు చెప్పిన విషయాలు ఈ పుస్తకంలో విస్తృతంగా ఉదహరించబడ్డాయి. అదనంగా వారి అనుభవాల నుండి అదే నిర్ణయాలకు చేరుకున్న చరిత్రలో ప్రఖ్యాత వ్యక్తుల యొక్క సూక్తులు కూడా ఈ పుస్తకంలో చేర్చబడ్డాయి. ఇక్కడ వివరించబడ్డ సూత్రాలు వాటి హేతుబద్ధత మరియు ప్రామాణ్యం చూపించడానికి ఒక క్రమబద్ధమైన తర్కంతో వివరించబడ్డాయి. చివరగా ఇది ఆధ్యాత్మికత యొక్క ఆచరణాత్మక వినియోగంపై ఉన్న పుస్తకం కనుక ఆలోచనలను వైవిధ్యంగా మరియు స్పష్టంగా తెలియజేయడానికి సహాయకారిగా ఉండేందుకు నిజ జీవిత సంఘటనలను మరియు కథలను కూడా నేను పొందుపరిచాను. యథార్థ జ్ఞానాన్ని తర్కము, కథలు, ఉదాహరణలు, వైదిక శాస్త్ర ఉల్లేఖనాల మిశ్రమం ద్వారా అర్థం చేసుకోవడం అనేది ఎల్లప్పుడూ ఒక శ్రేష్టమైన పద్ధతి. ఎందుకంటే అవి మనల్ని ఒప్పించడమే కాకుండా పాఠాలను మనసులో నిలబెట్టుకోవడానికి మరియు జీవితంలో మమేకం చేసుకోవడానికి సహాయపడతాయి.
గత 30 సంవత్సరాలుగా నేను ఈ సూత్రాలను లక్షల మందితో పంచుకున్నాను మరియు వారు వీటి నుండి ప్రయోజనం పొందటం చూశాను. సర్వోత్కృష్ట భగవంతుని యొక్క ఆశీర్వాదంతో ఈ పుస్తకం మీ జీవితాన్ని నిజంగా సుసంపన్నం చేస్తూ మరియు మీలోనే ఉన్న ఆనందం, ప్రేరణ మరియు ప్రేమ యొక్క భాండాగారాన్ని అనుభవించడానికి మీకు సహాయపడుతుందని ఆశిస్తున్నాను. రచయిత. మనస్సును నిర్వహించుకోవడం యొక్క ఆవశ్యకత. బుక్ లోకి వచ్చేస్తే, ఉల్లాసంగా మరియు సంతోషంగా ఉండటానికి మన జీవిత నాణ్యతను పెంచుకోవాలని అందరము కోరుకుంటాం. మనం ఉన్నతమైన పవిత్రమైన ఆలోచనలు చేయాలని కోరుకుంటాం. ప్రపంచానికి మేలు చేసే సార్థకమైన పనులు చేయాలనుకుంటాం. క్లుప్తంగా చెప్పాలంటే మనందరం కూడా మంచి మానవులుగా ఉండాలని కోరుకుంటాం. మన ఆత్మలో ఇమిడి ఉన్న ఈ ఒక స్వయం సిద్ధ సంకల్పం మనం మరింత దోషరహితంగా మరియు మరింత దైవీ గుణాలతో ఉండాలంటూ మనల్ని ప్రేరేపిస్తుంటుంది. అయినప్పటికీ అందరూ తాము అనుకున్న లక్ష్యాలను సాధించలేరు. కొంతమంది ఉన్నతమైన విలువలతో కూడిన జీవితాలను గడుపుతూ తమ పనిలోనూ మానవ సంబంధాల్లోనూ ప్రగాఢ సంతృప్తిని పొందుతున్నప్పటికీ అధిక సంఖ్యాకులు కోపము, దురాశ, ఒత్తిడి, ఆందోళన వంటి వాటిచే పదే పదే తప్పటడుగులు వేస్తూ జీవిత ప్రయాణంలో తడబడతారు. వారెంత కష్టపడినా సరే వారికి కష్టాలు, వైఫల్యాలే ఎదురవుతాయి. అంతేకాక వారు బాహ్యంగా విజయం సాధించిన లోన దుఃఖభరితులై ఉంటారు మరియు నిజమైన ఆనందం వారికి అందకుండా పోతుంది. మన కలలు, ఆకాంక్షలకు వాస్తవికతకు మధ్య ఇంత తేడా ఏమిటి? డబ్బు, అధికారము, పేరు, ప్రఖ్యాతులు లేదా సంపన్న కుటుంబంలో పెంపకం అనేవి మన జీవిత నాణ్యతను నిర్ణయించజాలవు. ఈ బాహ్య వనరులు చాలా తక్కువగా ఉన్నప్పటికీ సంతోషాన్ని, విజయాన్ని మరియు సంతుష్టిని సాధించిన విజయవంతమైన వ్యక్తులు ఎందరో ఉన్నారు. ఇవన్నీ ఉన్నా సరే తమని తాము దౌర్భాగ్యం నుంచి ఉద్ధరించుకోలేకున్న వారు కూడా అనేక మంది ఉన్నారు. వారు ఎక్కడ తప్పు చేశారు? సంతోషానికి, విజయానికి వెనుక కీలక రహస్యం. గత శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత సంఘ సేవకురాలు హెలెన్ కెల్లర్ ఒక మహోన్నత వ్యక్తిత్వానికి ఉదాహరణ. ఆమె 19 నెలల వయసు ఉన్నప్పుడే ఒక తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఆమెను చెవిటి మరియు అంధురాలను చేసింది. దాని పర్యవసానంగా ఆమెకు మాటలు రాలేదు మరియు ఆమె తన నిస్పృహను తన కుటుంబ సభ్యులకు తెలియజేయడానికి తరచూ పెంకితనపు మారం చేసేది. హెలెన్ కెల్లర్ కు 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె తల్లిదండ్రులు ఇటువంటి పిల్లల కోసమే ఉన్న పాఠశాలలో అన్నే సల్లీవన్ అనే సహృదయ ఉపాధ్యాయురాలిని హెలెన్ కు సహాయం చేయగలదని గుర్తించారు. తాను కూడా ఒక పాక్షికంగా అంధురాలే అయిన అన్నే మొదట్లో హెలెన్ ను చేతిపై అక్షరాలు రాయడం ద్వారా చిన్నారి హెలెన్ కు భాష నేర్పడానికి ప్రయత్నించింది. హెలెన్ మొదట్లో అంతగా స్పందించలేదు. కానీ ఓపికతో ఉన్న ఆ ఉపాధ్యాయురాలు ఆ బాలికతో సంభాషించడానికి ఒక మార్గాన్ని కనుగొనాలని నిశ్చయించుకుంది. ఒకరోజు అన్నే హెలెన్ చేతిని ఒక జలధార క్రింద ఉంచింది. ఒక చేతి మీద చల్లని నీరు పారుతూ ఉన్నప్పుడు హెలెన్ మరో చేతిని నీరు, వాటర్ అనే అక్షరాలను అన్నే వ్రాసింది. అకస్మాత్తుగా హెలెన్ కి లోపల ఏదో నూతన విషయం బోధపడినట్లయింది. తన జీవితంలో మొదటిసారిగా బాహ్య వస్తువుల పేర్లు ఉన్నాయని ఆమెకు అర్థం చేసుకుంది. ఆమె ఎంత ఉత్సాహాన్ని పొందిందంటే ఆమె మరిన్ని పేర్లు నేర్చుకోవాలని ఆశగా వేడుకుంది. అదే రోజు రాత్రి అయ్యే వరకు ఆమె మరో 30 వస్తువుల పేర్లను నేర్చుకుంది. హెలెన్ తన బాహ్య ప్రపంచంలోని వ్యక్తుల మరియు విషయాలకు సంబంధించిన సంజ్ఞలను ఉత్సాహంగా నేర్చుకోవడానికి ముందుకు సాగింది. అందులో కోసం ఉన్న బ్రెయిలీ వ్యవస్థను ఎంచుకుంది. త్వరలోనే ఆమె ప్రేమ అనే పదానికి అర్థం వంటి గంభీర భావాలను గ్రహించడం ప్రారంభించింది. ఈ పద్ధతి హెలెన్ కి ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి కొత్త మార్గాలను తెరిచింది. సాధ్యమైనంత నేర్చుకోవడానికి శ్రమించింది. ఆమె తన తోటి వయసులోని ఇతర విద్యార్థుల వల్లనే ప్రామాణిక పుస్తకాలను, విజ్ఞాన శాస్త్ర పుస్తకాలను చదవడం ప్రారంభించింది. యువతిగా హెలెన్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చేరాలని నిశ్చయించుకుంది. కానీ ఆమె తల్లిదండ్రులు మరియు స్నేహితులు ఆమెను అంతగా ప్రోత్సహించలేదు. హెలెన్ పట్టుదలతో అవసరమైన పరీక్షలన్నీ ఉత్తీర్ణురాలై హార్వర్డ్ తో అనుబంధ మహిళా కళాశాల అయిన రాడ్ క్లిఫ్ కళాశాలలో ప్రవేశం సాధించింది.
ఆమె చెవిటి అందురాలు మరియు మాట్లాడలేకపోయినప్పటికీ చక్కటి మార్కులతో పట్టభద్రురాలైంది. హెలెన్ ఇప్పుడు తన చుట్టూ ఉన్న ఇతరుల్లా మాట్లాడడాన్ని నేర్చుకోవాలని అనుకుంది. ఆమె టీచర్ అన్నే సల్లివన్ మాట్లాడుతున్నప్పుడు టీచర్ యొక్క ముఖము, నోరు మరియు గొంతును స్పర్శిస్తూ ఆశ్చర్యంగా ఆమె స్వయంగా మాట్లాడే ధ్వనులను ఉత్పత్తి చేయడం నేర్చుకుంది. హెలెన్ ప్రసంగాలు ఇవ్వడానికి తగినంతగా మాట్లాడడం నేర్చుకుంది. తద్వారా సాధారణ చెవిటి గుడ్డివారు అందరికీ ఎంతో స్ఫూర్తి అందించింది. తన తర్వాతి కాలంలో హెలెన్ ఇతరుల విద్యకు నిధులు సమకూర్చే మార్గాలను అన్వేషించి మానవతామూర్తిగా ఎదిగింది. ఆమె 87 సంవత్సరాల పండు వయసు వరకు జీవించింది. ఆమె చెప్పిన ప్రఖ్యాత కొటేషన్లకు కొన్ని ఇక్కడ ఉదహరిస్తున్నాను. జీవితంలో సంతోషానికి ఒక ద్వారం మూసుకుంటే మరొక ద్వారం తెరుచుకుంటుంది. కానీ తరచుగా మనం ఆ మూసివేయబడ్డ ద్వారం వైపు చూస్తూ మన కోసం తెరవబడిన ఆ మరో ద్వారాన్ని పట్టించుకోము. మానవ జీవితం అనేది ఒక అద్భుతమైన అనుభవం. ఇతరుల కోసం జీవించినప్పుడు అది మరింత ఆనందదాయకంగా మారుతుంది. హెలెన్ కెల్లర్ కు భిన్నంగా కొందరు బాహ్య పరిస్థితులు అత్యంత అనుకూలంగా ఉన్నప్పటికీ జీవన గమనంలో ఘోరంగా విఫలమైన వారున్నారు. అలాంటి వారిలో ఎల్విస్ ప్రెస్లీ అనే ఆయన రాక్ అండ్ రోల్ తరానికి చెందిన ప్రసిద్ధ వ్యక్తి. ఆయన అందగాడు, సంపన్నుడు, ఒక సినిమా నటుడు, చక్కటి స్వరం కలిగి తరచుగా ది కింగ్ ఆఫ్ రాక్ అండ్ రోల్ అనే పిలువబడేవాడు. ద కింగ్ ఆఫ్ రాక్ అండ్ రోల్ పిలువబడేవాడు. అయినప్పటికీ అతను చాలా నికృష్టంగా బ్రతికాడు. తరచు సంగీత ప్రదర్శనకు సిద్ధమయ్యే సమయంలో ఒక రౌండ్ మాదక ద్రవ్యాలను ఉపయోగించేవాడు. ఆ ప్రదర్శన తర్వాత తనను తానుగా స్థిమితంగా చేసుకోవడానికి మరో రౌండ్ మాదక ద్రవ్యాలను ఉపయోగించేవాడు. మాదక ద్రవ్యాలు, శ్రీలౌల్యం మరియు పాటల్లో ఎల్విస్ ప్రెస్లీ తన మునకలైపోవడం బహుశా తనకంటే తన అభిమానులకే ఎక్కువ ఉత్తేజాన్ని కలిగించి ఉండవచ్చు. బాహ్యంగా అతను గొప్ప విజయాలు సాధించినప్పటికీ అంతర్గతంగా అతను దాదాపు దుర్భర స్థితిలో ఉన్నట్టే. గుండె సమస్యలతో, ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో మరియు మాదక ద్రవ్యాలకు దీర్ఘకాలం పాటు బానిసలుగా ఉన్న ఎల్విస్ 42 ఏళ్ల వయసులోనే అకాల మరణం చెందాడు. ఆ పాటగాడు ఓసారి ఇలా వాపోయాడు: సత్యం సూర్యుని వంటిది, మీరు కాసేపు దానికి ఏదైనా అడ్డు పెట్టవచ్చు, కానీ అది ఎక్కడికి పోదు. ఈ రెండు వ్యక్తిత్వాలు ఎంత భిన్నంగా ఉన్నాయో. సాధారణ 5 మానవ ఇంద్రియాలలో కేవలం 3 మాత్రమే ఉన్నప్పటికీ హెలెన్ కెల్లర్ ఊహాతీత విజయానికి సాధించడానికి ఆమె దగ్గర ఉన్నదేమిటి? ఎల్విస్ ప్రెస్లీ సంపద, పేరు ప్రఖ్యాతులు, ప్రతిభ అన్ని ఉన్నా తన వ్యక్తిగత జీవితంలో ఇంతగా ఘోరంగా విఫలమైపోవడానికి ఆయన దగ్గర లేనిదేమిటి? ఇక్కడ ఉన్న ప్రధానమైన తేడా వారి మానసిక స్థితియే. మనసే మన మంచి మిత్రుడు, మనసే మన ఘోర శత్రువు. మన జీవన శ్రేష్టతను, నాణ్యతను నిర్ణయించే ఒకే ఒక ప్రముఖ కారకం మన మనస్సే. చక్కగా నియంత్రించబడ్డప్పుడు అది ఒక చక్కని మిత్రుని వలె అవుతుంది. కానీ దాని ఇష్టం వచ్చినట్టు అది ఉండనిస్తే మన మానసిక ప్రశాంతతను కొల్లగొట్టి మన ఉద్ధరణను దెబ్బతీస్తుంది. వివిధ శాస్త్రాలు మనకు ఈ విధంగా చెప్తున్నాయి: ఉద్ధరేదాత్మనాత్మానమ సాధయేత్ ఆత్మైన ఆత్మో బంధు ఆత్మేవ దీపురాత్మన. భగవద్గీత 6వ అధ్యాయం 5వ శ్లోకం. నీ మనసు యొక్క శక్తిచే నీవు నిన్ను ఉద్ధరించుకొనుము. నీకే నీవు అధోపాలవద్దు. ఎందుకంటే మనసే మనకు అత్యంత సహాయకారిగా ఉండవచ్చు, లేదా అదే మన బద్ధ శత్రువు అవ్వచ్చు. ఇంతకీ మనసు అంటే ఏమిటి? అది భగవంతునిచే మనలో అమర్చబడిన ఒక సూక్ష్మ యంత్రం. శరీరం ఒక బాహ్యంగా ఉన్న స్థూల యంత్రాంగమైన మనసు అంతర్గతమైనది. ఆలోచనలను ఉత్పన్నం చేయడానికి దాని పని. మరియు మనం మెలకువగా ఉన్నంతసేపు అది ఆ పని చేస్తూనే ఉంటుంది. మనం స్వప్నావస్థలో ఉన్నప్పుడు కూడా అది పని చేస్తూనే ఉంటుంది. గాఢ నిద్రలో మాత్రమే అది ఉపశమిస్తుంది. అందుకే జనులు నిద్రలేవగానే ఇలా అంటారు: సుఖమామ్యా స్వప్నాం, నేను ప్రశాంతంగా నిద్రపోయాను. నకించిత్ దేశం, నాకేమీ తెలియటం లేదు. అంటే నిద్రలో నాకేమీ లేదు, నేను ప్రశాంతంగా నిద్రపోయాను. గాఢ నిద్రలో మనసు విశ్రాంతి తీసుకుంటుంది మరియు
సుఖానందాన్ని అనుభవిస్తుంది. ఇతర అన్ని సమయాల్లో అది చురుకుగా ఉంటూ నిరంతర ఆలోచనలు సృష్టిస్తూ ఉంటుంది. మన మానసిక స్థితి వల్లనే మన సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాం. ఒక ఆవిడ దుర్భర మానసిక అవస్థలో ఉన్నదనుకుందాం. ఆమె మనసులో ఏదైనా ఆహ్లాదకరమైన తలంపు వచ్చేలా మీరు ఏదైనా చెప్తే ఆమె మళ్ళీ సంతోషంతో నవ్వుతుంది. తర్వాత ఏదైనా వ్యక్తి నుంచి మూడ్లో ఉన్నాడనుకోండి, అతనికి ఏదో చెడు వార్త చెప్తే మరుక్షణం నిరాశతో ముఖం మార్చుకుంటాడు. ఈ రెండు ఆనంద నైరాశ్యాలు మనసు యొక్క స్థితి వల్లే కలిగాయి. ఆహ్లాదకర మనసుని పెంపొందించుకోవడాన్ని నేర్చుకోండి. దీనితో మీరు అత్యంత నరకప్రాయమైన పరిస్థితుల మధ్యలో కూడా స్వర్గ సుఖాన్ని అనుభవించవచ్చు. మరో పక్క దుర్భరమైన మనసుని కలిగి ఉంటే స్వర్గ సుఖాల మధ్యలో కూడా నరకప్రాయంగా అనిపిస్తూ ఉంటుంది. బ్రిటన్ కు చెందిన కవి మరియు తత్వవేత్త జాన్ మిల్టన్ దీనిని తన పారడైజ్ లాస్ట్ అనే కావ్యంలో చక్కగా ఇలా వర్ణించారు. మనస్సు దానికదే స్వతంత్రంగా ఉంటుంది. నరకంలో ఉన్న స్వర్గంలో ఉన్నట్టు అనుభవింపజేయవచ్చు, లేదా స్వర్గంలో ఉన్న నరకప్రాయంగా ఉన్న అనుభవాన్ని కలిగించవచ్చు. మనకు హాని కలిగించేవిగా భావించే బాహ్య శత్రువులని ఎదుర్కోవడంలో మన శక్తిలో ఎక్కువ భాగాన్ని వెచ్చిస్తాం. కానీ కామము, కోపము, దురాశ, అసూయ, భ్రమ వంటి అతిపెద్ద శత్రువులు మన మనసులోనే ఉన్నాయని వైదిక గ్రంథాలు చెబుతున్నాయి. ఈ అంతర్గత శత్రువులు బాహ్యంగా ఉన్న వాటికంటే మరింత ప్రమాదకరమైనవి. బాహ్య ప్రత్యర్థులు కొంతకాలం వరకు మనకు హాని చేయవచ్చు, కానీ లోపల ఉన్న ఈ రాక్షసులు జీవితంలో ప్రతి క్షణాన్ని నరకప్రాయంగా మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఉదాహరణకి మన మనస్సు ద్వేషభావాలు కలిగి ఉన్నప్పుడు ఉత్పన్నమయ్యే ప్రతికూల ఆలోచనలు మనం ద్వేషించే వస్తువు కంటే ఎక్కువ నష్టాన్ని కలగజేస్తాయి. అందుకే విజ్ఞతతో ఇలా చెప్పబడింది: ఆగ్రహం అంటే మనం విషం తాగి ఎదుటివాడు చనిపోవాలని ఆశించడం వంటిది. ఇక్కడ సూచించబడిన విషయం మన లోపలే ఉండే ప్రతికూలత, నకారాత్మకత. బుద్ధుడు ఈ సత్యాన్ని స్పష్టంగా వ్యక్తం చేశాడు. నన్ను అవమానించారు, నేను బాధపడ్డాను, నేను కొట్టబడ్డాను, నన్ను దోచుకున్నారు. ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్న వారిలో దుఃఖం ఆగదు. నన్ను అవమానించారు, నేను బాధపడ్డాను, నేను కొట్టబడ్డాను, నన్ను దోచుకున్నారు. ఇలాంటి ఆలోచనలు లేని వారిలో కోపం, ఉద్వేగం సమసిపోతాయి. దమ్మపదంలా అంట. ఒకవేళ ఎవరైనా ప్రమాదవశాత్తు మనపై రాయి విసిరితే అది మనల్ని కొన్ని నిమిషాల పాటు బాధించవచ్చు. అయితే మరుసటి రోజు నాటికి బహుశా దాన్ని మనం మర్చిపోవచ్చు. కానీ ఎవరైనా ఏదైనా అప్రియమైన మాట అంటే అది ఎన్నో ఏళ్లు మనల్ని వేదనకు గురి చేయవచ్చు. మరొక వైపు అలాంటి ఆలోచనలు వదిలించుకోగలిగితే మనం అద్భుతమైన ప్రశాంతతను అనుభవిస్తాం. నరకప్రాయ దుఃఖాన్ని లేక అలౌకిక ఆనందాన్ని ఇవ్వడంలో మానసిక ఆలోచనల పాత్రను గమనించి వాటి శక్తిని మనం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఆలోచనల లక్షణం. ఆలోచనలు అంటే ఏమిటి? అవి మనసు అనే కర్మాగారంలో సృష్టించబడిన సూక్ష్మమైన శక్తి పుటలు. మన చుట్టూ ఉన్న ప్రదేశం సాధారణ దృష్టిని కనిపించిన శక్తి తరంగాలతో నిండి ఉంది. ఒక రేడియో సెట్ ని తీసుకొని ఛానల్ ట్యూనర్ తిప్పితే ప్రసార కేంద్రాలు వాటి ఉనికిని వెల్లడిస్తూ చకచకా బయటపడతాయి. మనం చూడలేనప్పటికీ రేడియో తరంగాలు ఉన్నమాట నిజం. అదేవిధంగా ఆలోచనలు కూడా మనస్సు ద్వారా ఉత్పన్నమయ్యే సూక్ష్మ తరంగాలు. మన ఆలోచనలు మనల్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తాయి. మన శరీరం మనలోని ప్రతి ఆలోచనకు ప్రతిస్పందిస్తుంది. నిజానికి మన శారీరక రూపాన్ని కూడా మలుస్తుంది. అందుకే మనం ఒకరిని చూసి ఆయనకు దూరంగా ఉండండి, ఆయన చాలా కోపిష్టి అనిపిస్తుంది, లేదా మనం మరొకరిని చూసి ఆమె చాలా సింపుల్ వ్యక్తిలా అనిపిస్తుంది, ఆమెను నమ్మవచ్చు అని అంటాం. ఈ రెండు సందర్భాలలోనూ వ్యక్తి యొక్క ఆలోచనలు, తలంపులే ఆ వ్యక్తి బాహ్య రూపాన్ని చెక్కాయి. అటు పిమ్మట మన ఆలోచనలు మనం చేసే పనులుగా మారుతాయి. అన్ని క్రియలు ఉద్భవిస్తున్న అంతర్గత మూలాలు ఆలోచనలే. ఇది ఒక సరళమైన సూత్రంపై ఆధారపడి ఉంటుంది. మంచి ఆలోచనలు, మంచి చర్యలు పనులుగా మారుతాయి, మరియు చెడు ఆలోచనలు, చెడు చర్యలు పనులుగా మారుతాయి. మానవ జాతి సేవ కోసం తమ జీవితాలను అంకితం చేసిన వారు
ఏదో కాకతాళీయంగా ఆ స్థితికి రాలేదు. ఎన్నో సంవత్సరాలుగా వారు తమ మనస్సులో కారుణ్యమైన ఉత్కృష్టమైన ఆలోచనలు పెంపొందించుకున్నారు. అలా పేరుకుపోయిన ఆలోచనల శక్తియే వారి యొక్క త్యాగపూరిత మరియు సేవాభరిత చర్యలుగా వికసించింది. అలాగే దొంగతనం, హత్యలకు పాల్పడేవారు తమ చెడ్డ పనులకు పరిస్థితులను కారణంగా చూపుతారు. మనం లోతుగా పరిశీలించి చూస్తే వారు తమ మనస్సులో పాపపు తలంపులను నింపుకున్నారని, వారి అభిలాష నెరవేర్చుకోవడానికి అనుగుణంగా పరిస్థితులు తమని తాము అమర్చుకున్నాయని మనకు తెలిసిపోతుంది. మన జీవితంలో మరిన్ని అనుకూల పరిస్థితులను మనం పొందాలనుకుంటే మన ఆలోచనలు మెరుగుపరుచుకోవడం ద్వారా మనం ప్రారంభిద్దాం. ఈ కారణ ప్రభావ సంబంధాన్ని అర్థం చేసుకోకుండా, మనం అంతర్గత తలంపులను మార్చుకోకుండా మన వ్యక్తిత్వం నుండి దుష్ట కార్యాలను వదిలించుకోవడానికి ప్రయాసపడుతుంటాం. కార్యానిమగ్నులై ఉన్న ఉద్యాన శాస్త్రవేత్తల మాదిరిగానే మన మనస్సు యొక్క తోట నుండి కోపం, దురాశ, ద్వేషం, అసూయ, భ్రమ, భయము మరియు ఆందోళన అన్ని రకాల ప్రతికూల ఆలోచనల కలుపు మొక్కల్ని జాగ్రత్తగా ఏర్పారేయాలి. మన మనసు యొక్క స్థితిని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ వైదిక సూత్ర అర్థాన్ని గ్రహిస్తాం. ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్ష, బంధమునకు మరియు మోక్షమునకు మనస్సే కారణం. ఇది సూత్రాన్ని బుద్ధుడు వేరే మాటల్లో ఇలా చెప్పాడు. బండి యొక్క చక్రాలు దానిని గుంజిన ఎద్దుల వెంబడే వెళ్ళినట్టు దుఃఖము చెడు ఆలోచనలను అనుసరిస్తుంది. ఎప్పుడు వదలని నీడ వలె ఆనందం పవిత్రమైన ఆలోచనలను అనుసరిస్తుంది. దుఃఖము చెడు ఆలోచనలను అనుసరిస్తుంది. ఎప్పుడు వదలని నీడ వలె ఆనందం పవిత్రమైన ఆలోచనలను అనుసరిస్తుంది. ధమ్మపదంలో చెప్పారంట. ఇది మన ఆధ్యాత్మిక జ్ఞాన స్థాయి మన మనసుతో వేయబడి ఉంది. మన మనసు ఎలా ఉంటుందో మనం కూడా అంతే. అందుకే జ్ఞానులు అన్నారు, భూలనా జానా ఈవ సుకేస్తో లో అనేకే ఉఠాగే ఓగే, జైసా మన కోబనా సైకోగే వైసి బనా ఓ ఓగే. ఈ స్వర్ణాక్షరాలను మర్చిపోవద్దు. వాటి వలన మీకు గొప్ప ప్రయోజనం కలుగుతుంది. మీ మనస్సును మీరు ఎంత మేరకు ఉద్ధరించుకోగలుగుతారో లేదా అధోగతికి ఈడ్చుతారో అప్రకారంగా మీ ఆత్మ అంత మేరకు ఉద్ధరింపబడుతుంది లేదా అధోగతం అవుతుంది. మనసు శరీరముల మధ్య సంబంధం. మన భౌతిక రూపాన్ని, మనం చేసే పనులను మన ఆలోచనలు ఎలా ప్రభావితం చేస్తాయో మనం చూసాం. ఆలోచనలు మన ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయని తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. యోగ వాసిష్ఠ అనే ప్రాచీన గ్రంథం మనసు శరీర సంబంధం గురించి ఒక రహస్యాన్ని వెల్లడి చేసే కథను చెబుతుంది. ఒకసారి శ్రీరామచంద్ర ప్రభువు తమ ప్రజల పరిస్థితిని స్వయంగా గమనించడానికి తన రాజ్య పర్యటన చేపట్టారు. వారు వ్యాధులతో బాధపడుతున్న వారిని చూసి ఆయన తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. రాజభవనానికి తిరిగి వచ్చిన గురువు వశిష్ఠ మహర్షిని అడిగాడు, గురువు గారు అసలు వ్యాధికి కారణం ఏమిటి అని. గురు వశిష్ఠుడు, రామ, వ్యాధి మనసులో మొదలవుతుంది. విషపు ఆలోచనలు చేసినప్పుడు మనోమయ కోశంలో అలజడి కలుగుతుంది. ఇది ప్రాణమయ కోశాన్ని ఆందోళనకు గురి చేస్తుంది. ఆ అలజడి అన్నమయ కోశంతో వ్యాధిగా కనిపిస్తుంది అని అన్నాడు. ఇది చాలా సరళమైన వివరణ, ఎందుకంటే వ్యాధులకు అసంఖ్యాక కారణాలు ఉంటాయని మనందరికీ తెలుసు. ఆయుర్వేదం కూడా 2 రకాల వ్యాధుల గురించి చెప్తుంది, దోషజములు మరియు కర్మజములు. కర్మజ వ్యాధులు మన గత జీవితాల్లో చేసుకున్న పాపపు పనుల పర్యవసానాలు. దోషజ వ్యాధులు ప్రస్తుత జీవితంలో తినడము, నిద్రించడము, ఆలోచించడము, పనిచేయడం మొదలైన పనుల్లో లోపభూయిష్ట అలవాట్ల పరిణామాలు. రెండింటి వెనుక మూల కారణం హాని కలిగించే అలవాట్లు, అసైతిక చర్యలను ప్రేరేపించే ప్రతికూల నకారాత్మక ఆలోచనలే. గత కొన్ని దశాబ్దాల్లో ఆధునిక వైద్య విజ్ఞాన శాస్త్రం మనసు శరీర సంబంధాన్ని అంగీకరించడం ప్రారంభించింది. దీనికి ఒక శక్తివంతమైన ఉదాహరణ ప్లెసిబో ఎఫెక్ట్ లో. ప్లెసిబో అంటే డాక్టర్ గారు రాసిచ్చిన ఔషధాలకు బదులుగా రోగులకి చక్కెర మాత్ర వంటి హాని చేయని పదార్థం.
అయితే రోగులకు మాత్రం తమ వ్యాధికి మందు ఇస్తున్నామని చెప్తారు. ప్లెసిబోని తీసుకోవడం వల్ల కలిగే పరిణామం ఏమిటంటే రోగులు మానసికంగా తాము ఇప్పుడు నయమైపోతామని నమ్ముతారు మరియు వారి ఆలోచనలు అసలు ఔషధం తీసుకోకుండానే కోలుకోవడానికి వారిని ప్రేరేపిస్తాయి. ప్లెసిబోల వాడకంపై అలాంటి ఒక అధ్యయనాన్ని డాక్టర్ స్లీవర్ట్ వోల్ఫ్ 1950లో నిర్వహించారు. గర్భం ధరించిన మొదటి నెలల్లో వాంతులు చేసే సహజ స్వభావం కలిగిన గర్భవతులైన మహిళలపై డాక్టర్ వోల్ఫో పరిశోధన నిర్వహించారు. వారు వాంతులు వస్తున్నట్టుగా డాక్టర్ వోల్ఫోకు ఫిర్యాదు చేసినప్పుడు అతను వారికి ఐపేకాక్ అనే మందుని ఇచ్చేవాడు. ఇది వాంతులు వచ్చేలా చేసే ముందు ఐపేకాక్ తరచుగా ప్రయోగశాలల్లో అత్యవసరాల నిమిత్తం ఉంచబడుతుంది. ఎవరైనా అనుకోకుండా విషాన్ని మింగితే వాంతి చేయించవలసి వస్తే వాంతిని ప్రేరేపించడానికి ఐపేకాక్ ఇవ్వబడుతుంది. గర్భంతో ఉన్న మహిళలకు ఈ మందును డాక్టర్ వోల్ఫ్ ఇచ్చినప్పుడు ఊహించినట్టుగానే వాంతుల లక్షణాలు తీవ్రతరమయ్యాయి. అప్పుడు అతను ఇలా చెప్పేవాడు, చింతించకండి, నా దగ్గర ఒక అద్భుత ఔషధం ఉంది. గర్భంతో ఉన్న మహిళలకు ఈ మందును డాక్టర్ వోల్ఫో ఇచ్చినప్పుడు ఊహించినట్లుగానే వాంతుల లక్షణాలు తీవ్రతరం అయ్యాయి. అప్పుడు అతను ఇలా చెప్పేవాడు, చింతించకండి, నా దగ్గర ఒక అద్భుత ఔషధం ఉంది. ఇది వేలాది మంది రోగులపై పరీక్షించబడింది మరియు వాంతి ఫీలింగ్స్ ని అద్భుతంగా అణిచివేస్తుంది. ఇప్పుడు మీకు దాన్ని ఇస్తాను అని. అప్పుడు అతను వాంతి లక్షణాలను తీవ్రతరం చేసిన ఇంతకు పూర్వం ఇచ్చిన అదే ఐపేకాక్ మందుని వారికి మళ్ళీ ఇచ్చేవాడు. కానీ ఈసారి ఆ రాత్రికి వాంతి లక్షణాలు మాయమైపోయాయి. మరుసటి రోజు ఉదయం వాంతి వచ్చే ఫీలింగ్ మళ్ళీ తిరిగి వచ్చేది. వాంతిని ప్రేరేపించే మందు అయినప్పటికీ అది వాంతిని నయం చేయడానికి కారణం ఏమిటి? అది ప్లెసిబో ప్రభావం. రోగుల మనస్సు వారికి స్వస్థత చేకూరుతుందని చెప్పింది మరియు వారి శరీరాలు వారి ఆలోచనలకు ప్రతిస్పందించాయి. ప్లెసిబో ఎఫెక్ట్ కొన్నిసార్లు అప్రతిష్టమైన అర్థాన్ని సూచిస్తుంది మరియు తరచు రోగుల ద్వారా పెద్దగా స్వీకరించబడదు. ప్లెసిబో ప్రభావంతో వారు నయమయ్యారని మీరు ప్రజలకు చెప్తే వారు మీ ఉద్దేశంలో వ్యాధి అంతా నా మనస్సులో ఉందా అని అంటారు. ఫలితంగా హెర్బర్ట్ బెన్సన్ మరియు రిచర్డ్ ఫ్రైడ్మాన్ ఆ ప్రక్రియను గుర్తించుకోబడ్డ స్వస్థతగా అభివర్ణించారు. ఈ ప్రక్రియలో ఉపచేతన మనస్సు క్షేమ ఆరోగ్య స్థితిని జ్ఞాపకం చేసుకొని వర్తమానంలో దాన్ని తిరిగి రూపకల్పన చేస్తుంది. రోగులు తమ కుటుంబ వైద్యుని సందర్శించినప్పుడు సాధారణంగా గుర్తించుకోబడ్డ స్వస్థత అనే దృగ్విషయం చోటు చేసుకుంటుంది. మీ లక్షణాలను నాకు చూపించండి అని డాక్టర్ చెప్పినప్పుడు రోగులు తమ లక్షణాలు అదృశ్యమైనట్లుగా కనుగొంటారు. డాక్టర్ని కలవడం వల్ల వారు ఇప్పుడు బాగైపోతారన్న సంకేతం ఉపచేతన మనస్సుకు అందుతుంది. ఫలితంగా గుర్తుంచుకోబడ్డ స్వస్థత కలుగుతుంది మరియు వ్యాధి లక్షణాలు ఉపశమిస్తాయి. దీనికి విరుద్ధమైన గుర్తించుకోబడ్డ అనారోగ్యం, దీనికి సాధారణ ఉదాహరణకి వైట్ కాలర్ రక్తపోటు రోగులకు ఇంట్లో రక్తపోటు మామూలుగానే ఉండవచ్చు, కానీ వారు వైద్యుడిని సందర్శించినప్పుడు అది పెరిగినట్లు వారు కనుగొంటారు. దీనికి కారణం ఏమిటి? వారి మనసులలో వారు ఆసుపత్రిని సందర్శించినందున వారు అనారోగ్యంతో ఉండాలి అనే వారు భావిస్తారు. వారు మునుపటి అనారోగ్య స్థితిని గుర్తు చేసుకుంటారు మరియు శరీరం రక్తపోటును పెంచడం ద్వారా వారి ఆలోచనలు ప్రతిస్పందిస్తుంది. మనసు శరీరాన్ని అనారోగ్యానికి గురి చేయడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. వైరస్ మరియు బ్యాక్టీరియాల వల్ల మాత్రమే కాకుండా మనసులోని ప్రతికూలతల ద్వారా కూడా అనారోగ్యం ఎలా సంభవిస్తుందో ఈ ఉదాహరణలు మనకు చూపిస్తాయి. ఈ ప్రకారంగా ఏదేని అనారోగ్య స్థితికి కేవలం శారీరక చికిత్స మాత్రమే సరిపోదు. నిజమైన ఆరోగ్యానికి శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు మనసుని చక్కగా నిర్వహించుకోవడం అవసరం. వాస్తవానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఆరోగ్యాన్ని ఇలా నిర్వచించింది: సంపూర్ణ శారీరక, మానసిక మరియు సామాజిక శ్రేయస్సు కలిగిన స్థితి. అంతేకాని కేవలం వ్యాధి లేక అంగవైకల్యం లేకపోవడం కాదు. దురదృష్టవశాత్తు జీవన గమనపు గందరగోళంలో మనం తరచు మనస్సు నిర్వహణకు అంత ప్రాధాన్యత ఇవ్వం.
అయితే మనం బాహ్య విజయాన్ని సాధించడానికి ఉత్సాహంతో ప్రయత్నిస్తూనే ఉంటాం. బాహ్య విజయాలకు అంతర్గత విజయాలు నిజమైన ఆధారం అని గ్రహించటం లేదు. అందువల్ల మనలోని అంతరంగికంగా ఏమి జరుగుతుందో దానిపై మరింత అవగాహన తెచ్చుకుందాం. అంతర్గత మరియు బాహ్య ప్రపంచాలు. మనం ఎదుర్కొనే ప్రపంచం 2 రకాలు. మొదటిది భూమి, నీరు, అగ్ని, గాలి మరియు ఆకాశంతో తయారైన బాహ్య ప్రపంచం. మాస్టర్ ఆర్కిటెక్ట్ మరియు డిజైనర్ అయిన భగవంతుడు సృష్టించింది కాబట్టి అది ఆయనలాగే పరిపూర్ణమైన దోషరహితమైనది. భగవంతుడు తానే ఈ లోకమైపోతాడు అని కూడా వేదాలు చెప్పాయి. యదోర్ని నాభి సృజంతే గృహతే యాదా పృథ్వీనాం ఓషధం సంభవంతి యదా సత పురుష కేశో లోమాని తదాక్షరాత్ సంభవ ఈత విశ్వం. సాలెపురుగు తన గూటిని తన శరీరం నుండి వెలికి తీసి తర్వాత దానిని తిరిగి తనలోకి తీసుకున్నట్టు, అదే విధంగా సృష్టి సమయంలో భగవంతుడు కూడా ఈ జగత్తును తనలో నుండే వ్యక్తపరుస్తాడు. ఆపై లయం చేసే సమయంలో దానిని తిరిగి తనలోకి గ్రహిస్తాడు. మరో విధంగా చెప్పాలంటే ఈ జగత్తు భగవంతుడి నుండి విడదీయరాని భాగం. మరలా వేదం ఇలా పేర్కొంది: ఈశావ్యాసం ఇదం సర్వం యత్ కించ జగత్ప్యాం జగత్. సమస్త ప్రపంచం ఇందులో ఉన్నన్ని సాక్షాత్ భగవత్ స్వరూపమే. సృష్టికర్త దోషరహితుడు మరియు సంపూర్ణుడు కాబట్టి ఈ జగత్తు కూడా దోషరహితమైనది మరియు సంపూర్ణమైనది. ఈ బాహ్య ప్రపంచం భౌతిక శరీరాన్ని నిర్వహించుకోవడానికి సృష్టించబడింది. స్థూల బాహ్య ప్రపంచంతో పాటు మనలో ప్రతి ఒక్కరు మన మనసులోని సృష్టించుకునే ఒక సూక్ష్మమైన అంతర్గత ప్రపంచం కూడా ఉంది. మన కోరికలు, అనుబంధాలు, రాగ ద్వేషాలతో కూడి ఉన్న అంతులేని జన్మల సంస్కారం వల్ల వచ్చింది ఈ ప్రపంచం. బాహ్య ప్రపంచం అందరికీ ఒకే విధంగా ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరి అంతర్గత ప్రపంచం విభిన్నంగా మరియు ప్రత్యేకంగా ఉంటుంది. ఈ 2 ప్రపంచాలలో అంతర్గత ప్రపంచం బలవత్తరమైనది. భౌతిక వస్తువుల వలన ఆందోళన అనేది మనస్సులో వాటి మీద కోరిక ఉన్నంత కాలం మాత్రమే సాధ్యమవుతుంది. కాలం మాత్రమే సాధ్యమవుతుంది. ఈ కోరికలు అంతఃకరణ నుంచి నశించిపోతే బాహ్య వస్తువులు ఇక మనపై ఏ ప్రభావం చూపలేవు. రామచరితమానస్ తులసీదాస్ గారి రామాయణంలో శ్రీరామచంద్రుడు తన తమ్ముని భరతుని గురించి ఇలా అన్నాడు: భరతహోయి రాజమధు బీది హరిహరా సదా పాహి. అయోధ్య సింహాసనానికి గర్వపడటం అంటే బ్రహ్మ శంకర విష్ణు సింహాసనానికి అధిష్ఠిత కూడా భరతుడు ఎన్నటికీ గర్వాన్ని పెంచుకోలేడు. భరతుని యొక్క దోషరాహిత్యంపై రాముని నమ్మకానికి కారణం భరతుని అంతఃకరణం శుభ్రంగా నిర్మలంగా ఉండటమే. భరతుడు ఎంత ఉన్నతమైన స్థితికి చేరుకున్నాడంటే అతని మనస్సు కోపం, కోరిక, అసూయ, దురాశ, కామం అనే రోజువారి ప్రాపంచిక భావాల నుంచి విముక్తి పొందిన స్థితిలో ఉంది. తత్ఫలితంగా బాహ్య ప్రపంచ శక్తి యొక్క ఎంతో అతన్ని ఎప్పటికీ ప్రభావితం చేయలేదు. అదే విషయాన్ని శంకర భగవానుడు నొక్కి వక్కాణించారు: ఉమాజే రామ చరణ రథ విగత కామ మదోక్షోధ నిజ ప్రభుమయ దేహి జగతికే సహిన కరహి విరు. రామచరితమానస్. ఓ పార్వతీ, కోరికలు, అహంకారం, కోపం నుండి విముక్తి పొందిన మహాత్ములు జగత్తుని తమ ప్రియమైన ప్రభు స్వరూపంగా చూస్తారు. ఇక వారు ఎవరితో శత్రుత్వం కలిగి ఉంటారు? అందువల్ల తమ అంతఃప్రపంచాన్ని శుద్ధి చేసుకోవడంలో విజయం సాధించిన సమస్త మునులు బాహ్య ప్రపంచాన్ని భగవంతుని స్వరూపమని అనుభూతి చెందారు. ఈ ప్రకారంగా బాహ్య ప్రపంచంలో పరిస్థితులు మన అశాంతికి కారణం కాజలవు, సరికదా? దానికి విరుద్ధంగా ఉంటుంది. మన అంతర్గత ఆలోచనలే బాహ్య పరిస్థితులను తీసుకువస్తాయి. తదుపరి విభాగంలో అవి వివరించబడుతున్నది. ఒక్కొక్క ఆలోచనలతో మన తలరాతని నిర్మించుకుంటాం. మనం కష్టాలను ఎదుర్కొన్నప్పుడు మన బాధలకు బాహ్య ప్రపంచమే కారణం అనుకుంటాం. కానీ ఏదో కాకతాళీయంగా పాచికలు విసిరినట్టు మన చుట్టూ పరిస్థితులు రావు. ఈ ప్రపంచం గందరగోళంతో కాదు, సనాతన నియమాలచే నడిపింపబడుతుంది. అది మనకు అలా అనిపించకపోయినప్పటికీ భగవంతుడి ఈ లోకాన్ని పరిపూర్ణంగా దోషరహితంగా మన అంతఃకరణ శుద్ధి కోసం సృష్టి చేశాడు. రామదత్ ఉదాహరణకి
పరిశీలిద్దాం. తనను చికాకు పెట్టే తన పొరుగింటి వాడైన విష్ణుదత్తుని అనుచిత ప్రవర్తనతో ఎప్పుడు విసిగెత్తిపోయేవాడు. అతని నుంచి బయటపడటానికి రామదత్ ఇంకో చోటికి వెళ్లిపోయినా అక్కడ ఉన్న మరో పొరుగువాడు కూడా విష్ణుదత్తుని కంటే మెరుగైన వాడేమి కాడని తెలుసుకుంటాడు. ఇటువంటి అనుభవం పదే పదే పునరావృతం అవుతుంది. అతను మరో చోటికి తరలి వెళ్లిన ప్రతిసారి ఏదో వింత పోకడ ఉన్న పొరుగువారే దొరికేవారు. చివరికి రామదత్ పరిస్థితిని సానుకూల దృక్పథంతో చూడాలని నిర్ణయించుకుంటాడు మరియు తన సొంత సహనం మరియు ఓపికలను పెంపొందించుకోవడానికి ఒక అవకాశంగా దాన్ని ఉపయోగించుకోవడం ప్రారంభిస్తాడు. ఈ రెండు సద్గుణాలే అతనికి లోపించి ఉన్నాయి. తన జీవితంలోని పరిస్థితులు ఆ ఉద్దేశంతోనే పథకం ప్రకారం ఉన్నాయని గ్రహించాడు. చివరికి తన పొరుగు అని ప్రవర్తన ఎంత ఘోరంగా ఉన్నప్పటికీ తను మాత్రం ప్రశాంతంగా ఉండటం నేర్చుకుంటాడు. హఠాత్తుగా చుట్టూ పరిస్థితి మారింది. చూడండి, ఇక చక్కటి సత్ప్రవర్తన కలిగిన పౌరులు తమ ఇరుగు పొరుగు ఇళ్లలోకి రావడం ప్రారంభిస్తారు. ఈ ప్రకారంగా భౌతిక శక్తి మాయ మన ఆత్మ ఉద్ధరణ కోసం ఏర్పాట్లు చేస్తుంది. మన జీవితంలో పరిస్థితులు ఒక ప్రయోజనం కోసం వస్తాయి మరియు ఆ ప్రయోజనం నెరవేరే వరకు అవి అలాగే ఉంటాయి. మన కోసం ఉద్దేశించబడిన పాఠాలను మనం నేర్చుకున్నప్పుడు చుట్టూ ఉన్న పరిస్థితులు సహజంగానే మారిపోతాయి మరి అవి మరొక పాఠాన్ని నేర్పే కొత్త పరిస్థితులకు దారితీస్తాయి. ఇది మన జీవిత పరిస్థితులకు ఒక సరళమైన వివరణ. సంక్లిష్టమైన అవరోధాలు మరియు అవకాశాల మిశ్రమంతో ఉన్న జాలం వలె ఉంటాయి పరిస్థితులు. అదే ప్రకారంగా ప్రతి ఒక్కరూ సద్గుణాలు బలహీనతల మిశ్రమంతో ఉంటారు. మన జీవితంలో ఏ ప్రత్యేక పరిస్థితికైనా ఖచ్చితమైన కారణం అర్థమైంది అనుకోవడం మన అమాయకత్వం. ప్రస్తుత జన్మ లేదా గత జన్మల మన కర్మ ఫలితమే చాలా మట్టుకు పరిస్థితులకు మూల కారణంగా ఉంటాయి. బేరీజ్ వేసుకోవడానికి సరైన సమయం ఇదే. మనం ఇంత క్రితం పాపిష్టి చేష్టలు చేసి ఉంటే దుఃఖకరమైన పరిస్థితులు వాటికి దండన రూపంలో వస్తాయి. మనం చేసే పనులకు పర్యవసనాలు ఉంటాయని, అందుకే పాప పనులు చేయరాదని బోధిస్తాయి. మరి కొన్నిసార్లు మనమే మన నాశనాన్ని కోరుకుంటే మన నికృష్ట వాంఛలకు అనుగుణంగా ఎన్నో అవకాశాలతో ఉన్న పరిస్థితులను భగవంతుడు తలుపుతాడు. దీనికి తగిన గుణపాఠాలు అనారోగ్యం, దారిద్ర్యం మరియు అప్రతిష్ట వంటి వాటి రూపంలో కాలక్రమంలో వస్తాయి. ఈ మధ్య కాలంలో అందరూ ఏదో గొప్పగా చెప్పుకునే లా ఆఫ్ అట్రాక్షన్ నిజానికి అసంపూర్ణం మరియు దోషపూరితం. అది వాస్తవికతకు బహుదూరం. ఏదేమైనా గతంలో లేదా వర్తమానంలోని మన అంతర్గత కోరికలను మరియు మన జీవితంలో పరిస్థితుల మధ్య సంబంధం ఎల్లప్పుడూ ఉంటుంది. ప్రజలు చాలా అరుదుగా ఈ కారణ ప్రభావ సంబంధాన్ని అర్థం చేసుకుంటారు మరియు పరిస్థితులతో పోరాడుతూనే ఉంటారు. తమ అన్ని రకాల బాధలకు, పరిస్థితులకు నిందిస్తూ వాటి వల్ల తీవ్ర దుఃఖాలకు గురవుతుంటారు. కర్మ సిద్ధాంతం చాలా నిఖార్సైనది. గత జన్మల నుండి మన అన్ని చర్యలను పరిగణలోకి తీసుకుంటుంది. ఈ రోజు మనం జీవితంలో ఎక్కడ ఉన్నామో అది గతంలో మన ఆలోచనలు చేసిన పనుల ఫలితమే. రేపు మన జీవితంలో ఎక్కడ ఉండాలో ఈ రోజుటి ఆలోచనలు నిర్ణయిస్తాయి. వాళ్ళని వీళ్ళని నిందించడం లేదా అదృష్ట దేవతను తిట్టుకోవడం బదులుగా మనల్ని మనం మెరుగుపరుచుకోవడంపై దృష్టి సారించాలి. అంతర్గత యుద్ధాలలో మనం ఎంత ఎక్కువగా విజయం సాధిస్తామో అంత ఎక్కువ బాహ్య విజయం మనల్ని వరిస్తుంది. ఇది చాలా సులభం. ఒక్కొక్క ఆలోచన ద్వారా మన తలరాతని మనమే తయారు చేసుకుంటాం. ఉన్నతమైన విలువలతో మరియు సత్సంకల్పంతో ఉంటూ ఒక సాధారణ జీవితాన్ని గడిపే ఒక యువతిని చూద్దాం. సమాజానికి ప్రేమపూర్వక సేవ ద్వారా భగవంతునికి ప్రీతి కలిగిద్దామనే తలంపులతోనే ఆమె ఉంటుంది. దయా స్వభావం, సహానుభూతి వంటి దివ్యమైన ఆలోచనలు ఆమె మనసులో బలంగా ఉండటంచే ఆమె ప్రజల జీవితాల్లో మార్పుని తీసుకువచ్చేందుకు ఎంతో ఉత్సాహాన్ని కలిగి ఉంది. త్వరలోనే ఒక వ్యాపారవేత్తగా మారడానికి అవకాశం ఆమె తలుపు తట్టింది. వందలాది గ్రామీణ మహిళలకు స్వయం ఉపాధిలో శిక్షణ ఇచ్చే ఒక కొత్త కుటీర పరిశ్రమకు ఆమె యజమానురాలయ్యింది. ఆమె విజయానికి ప్రజలు ఆశ్చర్యపోయారు మరియు అజ్ఞానులు ఏదో కాకతాళీయంగా ఆమెకు అదృష్టం వరించింది అన్నారు. కానీ జ్ఞానులు చిరునవ్వుతో ఆమెను
దేనికి అర్హత సాధించిందో అదే ఆమెకు లభించిందని గ్రహించారు. ఈ పరిపూర్ణ దోషరహిత విశ్వం ఏదో ఒక జూదపు ఆట కాదు. ఏ పిచ్చివాడైనా జాక్పాట్ గెలుచుకోవడానికి ఒక లావోయిస్టు సామెత దీన్ని చక్కగా సూచిస్తుంది. మంచు తునకలు నెమ్మదిగా నేల మీద జాలువారుతాయి. ప్రతి తునక దానికే చెందిన సరైన ప్రదేశంలో పడుతుంది. ప్రపంచాన్ని నడిపించే సనాతన చట్టాలు ఉన్నాయి. వాటిలో కర్మ సిద్ధాంతం ఒకటి. ఆ యువతి పాత్రత అర్హత సాధించినప్పుడు ఈ విశ్వమే ఆమెను మనసులోని కోరిక అనుగుణంగా సేవ చేయడానికి సరైన అవకాశాన్ని అందించింది. ఆమె తన జీవితాన్ని విజయవంతం చేసుకుంది. మనం కూడా మన వనరులను చక్కగా తీర్చిదిద్దుకుంటూ ఉంటే అలాగే చేయగలం. వేదాల ప్రకారం భగవంతుడు తన భౌతిక శక్తి మాయ ద్వారా ప్రపంచాన్ని సృష్టించాడు. ప్రపంచంలోని స్థూల సూక్ష్మ మూలకాలన్నీ ఈ భౌతిక శక్తి నుండే ఆవిర్భవించాయి. అది భగవంతుడి శక్తి కనుక మాయ ఎల్లప్పుడూ ఆయన సేవలో పనిచేస్తుంది, మరి ఆయన దివ్య సంకల్పాన్ని నెరవేర్చడానికి పనిచేస్తుంది. ఆ విధంగా అది క్రమానుగత ఆత్మ ఉద్ధరణ కోసం ప్రపంచంలోని పరిస్థితులను నిర్వహిస్తుంది. మన ప్రస్తుత స్థితి నుండి పరిపూర్ణత దిశగా మనల్ని నిరంతరం ముందుకు నెడుతూ ఉంటుంది. జీవితంలో గాని జగత్తులో గాని ఏది స్థిరంగా ఉండదు అని ఈ పాటికి మీరు గమనించే ఉంటారు. మనం ఎదగడానికి మరియు అభివృద్ధి చెందడానికి నిరంతరం త్రోయబడుతున్నాం. మనం ఒక జీవిత పాఠం నేర్చుకున్న వెంటనే తదుపరి అది మనకు అందించబడుతుంది. జీవితం అంటే మనకు నిరంతరం పాఠాలు నేర్పే పుస్తకం లాంటిది. ఈ ప్రపంచంలోకి వచ్చాం, మనం తప్పకుండా మెరుగుపడాలి. ఈ గుణపాఠాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఈ ప్రపంచాన్ని గట్టి దెబ్బలు కొట్టే పాఠశాల, హార్డ్ నాక్స్ విశ్వవిద్యాలయంగా మారనివ్వకండి. అక్కడ మనం కష్టమైన అనుభవాల ద్వారా కఠిన పద్ధతిలో పురోగతి చేసుకోవలసి వస్తుంది. పరిస్థితులను నిందిస్తూ వివేకవంతులు తమ శక్తిని వృధా చేసుకోరు. వారు ఆలస్యం చేయకుండా పరిస్థితిలో అంతర్గతంగా ఉండే పాఠాలను నేర్చుకుంటారు మరియు అంతర్గత ఎదుగుదల మరియు అభివృద్ధి ప్రయాణంలో వేగంగా ముందుకు సాగిపోతారు. భగవంతుడు మనకు ప్రసాదించిన వనరులను ఉపయోగించుకోండి. గత విభాగంలోని విజయగాథ చదివిన తర్వాత మన దగ్గర కూడా అలా విజయం సాధించడానికి విషయం ఉందా అని అబ్బూరపడొచ్చు. ఉంది, కానీ మన దగ్గర ఉన్నదాని ప్రాముఖ్యతను గ్రహించే బదులు మన దగ్గర లేని దాని మీదే మనం దృష్టి పెడతాం. నేను ఒకసారి కలుసుకున్న ఒక బిచ్చగాడి కథ చెప్తాను. తూర్పు భారతదేశంలో ఒడిషా రాష్ట్రంలో ఆస్కా అనే చిన్న ఊర్లో సుమారు 2 దశాబ్దాల క్రితం ఒకరోజు నేను ఒకడిని ఉదయం నడకకు వెళ్ళాను. నేను వంతెన దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఒక బిచ్చగాడు వంతెన రైలింగ్ పై నిలబడి దిగువ నదిలోకి దూకడానికి ధైర్యాన్ని కూడగట్టుకోవడం గమనించాను. అతను ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు స్పష్టంగా అనిపించింది. ఏం చేస్తున్నావు నువ్వు, దయచేసి ఆగు అని అరిచాను. ఉలిక్కిపడి నా వైపు చూసి తటపటాయించాడు. వెనుకకు తిరిగి రోడ్డుపైకి దూకాడు. నేను పరుగున వెళ్లి అతని చేయి పట్టుకున్నా. ఈ పిరికి చేష్ట ఎందుకు చేయాలనుకున్నావు? గట్టిగా మందలిస్తూ అడిగాను. ఆత్మహత్య చేసుకుని ఉంటే నీ తర్వాత జన్మలో దెయ్యంగా మారాల్సి ఉంటుంది. ఈ భౌతిక శరీరాన్ని తిరస్కరించినందుకు శిక్షగా తదుపరి జన్మలో నీకు స్థూల శరీరం ఉండదు. ప్రేతంలో సూక్ష్మ శరీరంతోనే ఉండాల్సి వస్తుంది. అది చాలా బాధాకరమైన స్థితి అవుతుంది. ఎందుకంటే నీకు భౌతిక కోరికలు ఉంటాయి, కానీ వాటిని నెరవేర్చుకోవడానికి మార్గం ఉండదు అన్నాను. ఆత్మహత్య యొక్క పరిణామాల గురించి వినడంతో అతని మనసు మార్చుకున్నాడు. అతను లోలోన అనుభవిస్తున్న బాధను అతను నాతో పంచుకోవడం ప్రారంభించాడు. దేవుడు నాకు ఏమీ ఇవ్వలేదు అని విలపించాడు. నాకు జీవితంలో ఎదురు చూడడానికి పేదరికం మరియు కష్టాలు మాత్రమే ఉన్నాయి అన్నాడు. నేను ఒకవేళ 50 లక్షల రూపాయలు ఇస్తే నీ భవిష్యత్తు గురించి బెంగ తీరుతుందా అని అడిగాను. ఓ తప్పకుండా తీరుతుంది అని అన్నాడు. ఓకే, కానీ దానికి బదులుగా నీ నుండి ఒకటి కావాలి. నీ నుండి కళ్ళు ఇచ్చేయాల్సి ఉంటుంది. ఏంటి, గుడ్డివాడిగా అవ్వాలా? లేదు, నా కళ్ళు ఇవ్వలేను అన్నాడు. అంటే నీకు కళ్ళు 50 లక్షల రూపాయల కంటే ఎక్కువ విలువే అన్నమాట. అందుకే నువ్వు అంత డబ్బు ఇచ్చినా కళ్ళు ఇవ్వను అంటున్నావు. దేవుడు ఏమి ఇవ్వలేదు అన్నావు. నీ కళ్ళే ఓ భగవంతుని తొలి కృపగా పరిగణించు అన్నాను.
ఓకే, ఇంకో మాట చెప్తాలే, 25 లక్షలు తీసుకొని 2 చేతులు ఇచ్చే. అసలే వద్దు, నీ 25 లక్షల రూపాయల కంటే నా చేతులే ఉంచుకుంటా అన్నాడు. అంటే నీ చేతులు 25 లక్షల రూపాయల కంటే ఎక్కువ విలువే అన్నమాట. ఇది ఇంకో భగవత్ కృపగా పరిగణించు. నీ 2 కాళ్ళు ఇస్తావా, 15 లక్షలు ఇస్తే అన్నాను. ఈ విధంగా అతని అవగాహన పరంగా అతని శరీరంలోని వివిధ అంగాలకు వెలకట్టడం మొదలు పెట్టాను. చూడు, నీ శరీరంలోని 1 కోటి రూపాయల దాకా విలువ ఉంది. సమస్య ఏమిటంటే భగవంతుడి నుంచి నువ్వెంతో పొందావు, కానీ ఆ కానుకల విలువ గ్రహించలేకపోతున్నావు అన్నాను. ఆ బిచ్చగాడి మాదిరిగానే మనం కూడా ఆ దయగల ప్రభువు నుంచి పొందిన కృపలను తక్కువగా అంచనా వేస్తాం. కాంతిని విద్యుత్ సంకేతాలుగా మార్చడానికి ఒక్కొక్కటి 125 మిలియన్ ఫోటో రిసెప్టర్లతో అమర్చబడి ఉన్న 2 అద్భుతమైన కళ్ళు మనకి ప్రసాదించబడ్డాయి. అవి మనకి ఇంద్రధనస్సు యొక్క రంగులు, అస్తమించే సూర్యుని తోటి ఎర్రని ఆకాశం, పురివిప్పిన నెమళ్ళు, తామర ఆకుపై ఉండే మంచు బిందువులు మరియు ఆకాశంలో ఎగిరే గద్ద వంటి ప్రకృతి అందాలను చూడటానికి తోడ్పడతాయి. ఇది మనం ఎంతో సంతోషించాల్సిన పరమాద్భుత కృప కాదా? అదేవిధంగా మనం తరచూ వినికిడి శక్తి బహుమతిని తక్కువగా అంచనా వేస్తాం. మన చుట్టూ ఉన్న శబ్దాలు వినలేకపోతే జీవితం ఎలా ఉంటుందో ఊహించుకోండి. అదృష్టవశాత్తు మనకు 2 చెవులు ప్రసాదించబడ్డాయి. ప్రతి చెవికి 30,000 నరాలు అమర్చబడి ఉంటాయి. దీనితో 20 SZ నుంచి 20,000 SZ వరకు ఉన్న శబ్దాలను వింటాం. వీటిలో గాలికి ఆకులు కదిలే ధ్వని, సముద్రపు అలలు, రాళ్లను తాకే చప్పుడు, చక్కటి సంగీత తరంగాలు, మరి చెట్టు బోధెపై వడ్రంగి పుట్ట ముక్కుతో కొట్టే చప్పుడు ఉంటాయి. మనం ఎంతో కృతజ్ఞతతో ఉండవలసిన అమూల్యమైన కానుక కాదా ఇది? అంతేకాక స్వరపేటికలో కూడిన నాలుక కూడా ప్రసాదించబడింది. అది స్వాంతాన్ని చేకూర్చే, ఓదార్చే, ఉద్ధరించే, వినోదాన్నిచ్చే, హర్షధ్వానాలు చేసే, జ్ఞానాన్ని బోధించే మాటలను సృష్టిస్తుంది. ఎంత అదృష్టవంతులం మనం! మన మెదడు 100 మిలియన్ న్యూరాసెన్లతో కూడి ఉన్న ట్రిలియన్ల సర్క్యూట్లను కలిగి ఉంది. ఇది ఉపనిషత్తు జ్ఞానం యొక్క దార్శనిక శక్తిని, షేక్స్పియర్ నాటకాల రసికతను, కంప్యూటర్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ యొక్క తర్కంను, ఏదేని పరిస్థితిని యొక్క నైతిక పర్యవసానాలను మరియు మనం చేసే పనుల యొక్క చట్టబద్ధతను వివేచించే సామర్థ్యాన్ని ఇస్తుంది. మన రక్తం మన శరీరంలో దాదాపు 40 ట్రిలియన్ కణాలను ఆక్సిజన్ మరియు పోషకాలను అందించడం కొరకు ధమనులు మరియు రక్తనాళాల ద్వారా 1,00,000 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది. రక్తాన్ని ప్రసరింపజేయడానికి గుండె ఒక్క రోజులో 1,00,000 సార్లు, సంవత్సరంలో 36 మిలియన్ల సార్లు కొట్టుకుంటుంది. ఎంత అద్భుతం! మనకు 650 కండరాలు, 206 ఎముకలు మరియు 11 కిలోమీటర్ల నరాల ఫైబర్ ఉన్న మస్క్యులోస్కెలేటల్ వ్యవస్థ ఉంది. అవన్నీ మన ఆదేశం మేరకు ఏకకాలంలో కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉంచబడ్డాయి. పర్వత శిఖరాలను అధిరోహించడానికి, లోయల్లో పరిగెత్తడానికి, సరస్సుల్లోకి డైవింగ్ చేయడానికి మరియు నదుల్లో ఈత కొట్టడానికి మనకు సహాయపడతాయి. ఏమి కృప ఇది! మన శరీరంలోని అవయవాలు ఎంత సంక్లిష్టమైన విధులను నిర్వహిస్తాయంటే, ఇవే కార్యకలాపాలు యంత్రాల ద్వారా చేయాలంటే దానికి ఒక గిడ్డంగి పరిమాణంలో ఉన్న కర్మాగారం అవసరం. మహత్ కృపకు మనం లబ్ధిదారులమని స్పష్టంగా తెలుస్తుంది. మన వ్యక్తిగత శారీరక మరియు మానసిక సంపదల జాబితా రాస్తే అది ఎన్నో పేజీలలో అవుతుంది. అయినప్పటికీ మనకు ఎన్నెన్నో కృపలు లభించినప్పటికీ కొంతమంది తమకున్న వనరులను చక్కగా నిర్వహించుకుంటూ వరుస విజయాలతో ముందుకెళ్తారు. కానీ మరికొందరు వాటిని వ్యర్థం చేసుకుంటూ వైఫల్యం నుండి వైఫల్యానికి తడబడతారు. ఎందుకిలా? మరోసారి దీనికి సమాధానం మనస్సు యొక్క స్థితిలోనే ఉంది. విజేతలకు పరాజయులకి తేడా వారి స్వంత అంతర్గత స్థితిని నిర్వహించుకునే సామర్థ్యంలో ఉంది. మన జీవిత నాణ్యత అంటే ఆనందం, ఆరోగ్యం, పరిస్థితులు మరియు పనిలో సామర్థ్యం, ఇవన్నీ మన మానసిక స్థితిపై ఆధారపడి ఉంటాయి. మనసును నిర్వహించుకునే
విషయంపై ఉన్న ఈ పుస్తకం మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి ఒక చక్కటి ఉపకరణం. ఈ శాస్త్రాన్ని అర్థం చేసుకుందాం మరియు దానిని మనం దైనందిక జీవితంలో అన్వయిద్దాం. ప్రధాన అంశాల సారాంశం. మన మనసుకి మన ప్రాణ స్నేహితుడిగా లేదా బద్ధ శత్రువుగా అయ్యే సామర్థ్యం ఉంది. చక్కగా నియంత్రించబడ్డ మనసు మనకు ఉత్తమ స్నేహితుడు. అదే సమయంలో అనియంత్రిత మనసు మన శత్రువు. మనలోనే ఉండి నిరంతరం ఆలోచనలు సృష్టించే ఒక సూక్ష్మ యంత్రం మనసు. తలంపులు, ఆలోచనలు చిన్నపాటి శక్తి తరంగాల వంటివి. అవి మనల్ని ఎన్నో విధాలుగా ప్రభావితం చేస్తాయి. మన రూపాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందపు అనుభవాలని ఇంకా ఎన్నెన్నో విధాలుగా. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆలోచనలు, తలంపులు క్రియాత్మకంగా మారతాయి. మనం చేసే పనులను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలంటే మనం లోలోన చేసే ఆలోచనలను ఉన్నతంగా చేసుకోవడంతో ప్రారంభించాలి. ఒక్కొక్క ఆలోచనతో మన భవిష్యత్తు తీర్చిదిద్దుకుంటాం. ఎప్పుడైతే మనం ఉత్కృష్టమైన మరియు పవిత్రమైన ఆలోచనలు పెంపొందించుకుంటామో జీవితంలోకి సహజంగానే అనుకూల పరిస్థితులను ఆకర్షిస్తాం. బాహ్య ప్రపంచం భగవంతునిచే సృష్టించబడింది మరియు మనం ఉద్ధరణ కోసం సరిగ్గా దోషరహితంగా పనిచేస్తుంది. కాబట్టి మన జీవితంలో చేయవలసిన మార్పు మన అంతర్గతంగా మొదలవ్వాలి. మానసిక క్లేశములు. ఇంత క్రితం అధ్యాయంలో మన ఆలోచనలే మనల్ని ఎలా సంతోషంగా లేదా దుఃఖపూరితంగా చేస్తాయో తెలుసుకున్నాం. ఈ ఆలోచనలు నిరంతర ప్రవాహంగా వస్తూనే ఉంటాయి. వారాంతంలో ఒకసారి బయటకు చూసామనుకోండి, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంతో మిత్రులతో సరదాగా గడుపుతామన్న మన పిక్నిక్ ప్లాన్ సంతోషంగా గుర్తు చేసుకుంటాం. తర్వాత మనసులో ఇంకో తలంపు. కొన్ని నెలల్లో ఆఫీసుల్లో ఉద్యోగులను తీసేస్తున్నారన్న విషయంపై గురించి ఆలోచన మన మనసులోకి రాగానే భవిష్యత్తు గురించిన సందేహం, భయము మన మనసును కొన్ని నిమిషాల పాటు కమ్మేస్తాయి. చివరికి మనం ఈ విషయాన్ని మనసు నుండి తొలగించగానే అనుకోకుండా మరొక ఆలోచన వస్తుంది. నిన్న షాప్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ కొరకు బ్రెడ్ తీసుకురావడం మర్చిపోయాం. సమయం ఉందా? కొద్దిగా ఉంది అనుకుంటాం. ఇక వెంటనే షాప్కి వెళ్ళడానికి బయలుదేరుతాం. దారిలో అనేక ఆలోచనలు మన మనసులో తిరుగుతాయి. రోడ్డు మీద గుంట ఉంది. ముందున్న డ్రైవర్ చాలా నెమ్మదిగా ఉన్నాడు. ఇంకా ఏదైనా షాప్ నుండి కావాలా? అలా ఎడతెరగని లేకుండా ఒకదాని తర్వాత ఒకటి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఒక గురువు తన చుట్టూ శిష్యులను పిలిచాడు. వారికి ఒక నవ్వొచ్చే జోక్ చెప్పాడు. అది వారందరికీ నవ్వించింది. గురువు అప్పుడు మళ్ళీ అదే జోక్ ఇంకోసారి చెప్పాడు. ఈసారి కొందరు వెకిలిగా నవ్వగా మరికొందరు మర్యాదగా నవ్వారు. కానీ గురువు అక్కడితో ఆగలేదు. అతను వారి ముందు అదే జోకు మళ్ళీ మళ్ళీ చెప్పాడు. ఈసారి వారు ఏదో వెర్రి ఇకిలింత చేశారు. నిరుత్సాహపడకుండా అతను మరొకసారి అదే విషయం చెప్పాడు. ఇక ఇప్పుడు ఒక విద్యార్థి తనను తాను నిగ్రహించుకోలేకపోయింది. ఆమె అన్నది, గురువుగారు మీ జోక్ చాలా బోరింగ్ గా ఉంది, ఇప్పటికే 4 సార్లు చెప్పారన్నది. గురువుగారు ఇలా సమాధానం ఇచ్చాడు, నువ్వు పుట్టించే ఈ జోకు విని విని బోర్ కొడుతుంటే మరి మీ మనసులోని భయము, ఆందోళన మరియు బాధ కలిగించే తలంపులను పదే పదే ఎందుకు తెస్తారు అని. ఈ నిరంతర ఆలోచన ప్రవాహాన్ని నియంత్రించడానికి ఏదైనా మార్గం ఉందా? మనలోనే ఉన్న మనస్సు అనే సూక్ష్మ యంత్రం ఈ ఆలోచనలను ఉత్పత్తి చేస్తుంటుంది. అందుకే ఆలోచనలు నియంత్రించుకోవడానికి, వాటిని చక్కగా నిర్వహించుకోవడానికి అసలు ఈ మనస్సు ఎలా పనిచేస్తుందో అని లోతుగా అర్థం చేసుకోవడం అవసరము. మనసు గురించి ఉన్న సిద్ధాంతాలు. మనసు ఎలా పనిచేస్తుంది? వ్యక్తుల ప్రవర్తనకు దీనికి ఏంటి సంబంధం? మనస్తత్వ శాస్త్రం అనేది మానవ పరిజ్ఞానంలోని ఒక శాఖ. ఇది సాధారణ సూత్రాలను స్థాపించడం ద్వారా మరియు నిర్దిష్ట కేసులను పరిశోధించడం ద్వారా మనస్సు మరియు ప్రవర్తన యొక్క శాస్త్రాన్ని విశ్లేషించడానికి ప్రయత్నిస్తుంది. ఇది ఒక విద్యా విభాగం. అలాగే అనువర్తిత శాస్త్రంగా అప్లైడ్ సైన్స్ కూడా గుర్తించబడింది. మానసిక విశ్లేషణ, సైకోథెరపీ, సైకోడైనమిక్స్, సైకియాట్రీ,
సైకియాట్రీ మరెన్నో శాఖలు దీనికి అనుబంధంగా ఉన్నాయి. మనస్తత్వ శాస్త్రం యొక్క కొన్ని ప్రాచుర్యంలో ఉన్న శాఖల వివరాలు ఇక్కడ అందించబడుతున్నాయి. సైకో అనాలిసిస్ పాశ్చాత్య మనస్తత్వ శాస్త్రాన్ని మొట్టమొదటిగా ప్రాచుర్యంలోకి తెచ్చింది సిగ్మండ్ ఫ్రాయిడ్. ఫాదర్ ఆఫ్ సైకో అనాలిసిస్ గా పేరొందిన ఫ్రాయిడ్ అపచేతన మనస్సు ఇన్కాన్షియస్ మైండ్ అనే సిద్ధాంతాన్ని పరిచయం చేసిన మొదటి వ్యక్తి. 19వ శతాబ్దం చివరలో ఆస్ట్రేలియాలో తన సైకో అనాలిసిస్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. సైకో అనాలిసిస్ అనేది అవచేతన మనస్సు గురించి అధ్యయనం దానికి స్వస్థత చేకూర్చడానికి ఉద్దేశించిన సిద్ధాంతాలు మరియు చికిత్సా పద్ధతుల అధ్యయనం. ఫ్రాయిడ్ ప్రతిపాదించిన సైకో అనాలిసిస్ ప్రకారం మానవ మనస్తత్వం ఇడ్, అహం మరియు సూపర్ ఈగో అనే వాటిని కలిగి ఉంటుంది. ఇడ్ అంటే మనం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న స్వాభావిక వాంఛలను సూచిస్తుంది, ఎందుకంటే ఇలా చేయడం ద్వారా మనం సంతోషంగా ఉంటామని నమ్ముతాం. సూపర్ ఈగో అనేది మన విలువల వ్యవస్థ. ఇది కొంతమేర బాల్యంలో నేర్చుకోబడుతుంది మరియు పాక్షికంగా స్వతసిద్ధ విలువలతో కూడిన వ్యవస్థ కూడా. అహం అనేది సూపర్ ఈగో మరియు ఇడ్ మధ్యవర్తిగా మరియు రియాలిటీ సూత్రంపై పనిచేస్తుంది. అంటే ఏ అభిలాషలపై పనిచేయాలనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి ఇది మనకు తోడ్పడుతుంది. వాటి మధ్య ఘర్షణ వల్ల రుగ్మతలు తలెత్తుతాయని ఫ్రాయిడ్ సిద్ధాంతీకరించాడు. మేడం టైమ్ ఈజ్ ఓవర్. Psychology. ఓకే మేడం. ఓకే, Thank you, madam. Thank you very much. థ్యాంక్ యూ సో మచ్.